అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. మనం జూనియర్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్లో 3 క్వశ్చన్లు కంప్లీట్ చేసుకుందాం. చలో మన ముందు 4వ క్వశ్చన్ ఉంది. 4th క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్. కాలేజీకి వెళ్ళలేదు, చదువుకోలేదు, క్లాసులు వినలేదు, విన్నా అర్థం కాలేదు, ఏ దానితో సంబంధం లేదు. మీరు అసలు ఇంతకుముందు కాలేజీకి వెళ్ళపని ఈవెన్ అసలు ఇంటర్మీడియట్ పిల్లగాడు కాని పిల్లగాడికి కూడా ఇవాళ క్లాస్ అర్థమైపోతుంది. ఈ రోజు క్లాస్ అనే ఈ క్వశ్చన్ పోయి 8th 7th 8th 9th స్టాండర్డ్ పిల్లలు కూడా ఈ క్వశ్చన్ వస్తే ఎగ్జామ్లో రాసిస్తారు. అంత సింపుల్ క్వశ్చన్ ఇది. దీని తర్వాతది కూడా ఓకే. చలో, సో ఫస్ట్ వాట్ ఈస్ పీరియాడిక్ ప్రాపర్టీ అన్నారు. పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏంటి, తర్వాత ఈ కిందవి ఒక పీరియాడిక్ టేబుల్లో మనం పీరియడ్స్ గ్రూప్స్ అని ఉంటాయి కదా, వాటిలో ఇవి ఎలా మారుతుంటాయి అనేది ఆ ట్రెండ్స్ డిస్కస్ చేస్తాం. ఈ ట్రెండ్ డిస్కషన్ దగ్గర ఒక చిన్న టెక్నిక్ కూడా ఉంది. మీరు ఆ టెక్నిక్ పట్టుకోగలిగితే అసలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను ఎగ్జామ్ కోసం కాదు, మీ లైఫ్ టైం మర్చిపోరు ఈ క్వశ్చన్. మిమ్మల్ని ఎవరైనా ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంత సింపుల్గా మీకు అర్థమవుతుంది. సో పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏంటి? పేరులోనే ఉంది. పీరియాడిక్ అంటే పీరియాడికల్గా రిపీట్ అవ్వడం. అంటే ఒక సర్టైన్ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ఆ ప్రాపర్టీ మళ్ళీ మొదటి నుంచి రావడం. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 2 3 4 5 6 ఆరుగురిని నిలబెట్టా. వీడు 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఇట్లా నిలబెట్టుకుంటూ పోయా. ఫస్ట్ వాడు ఇప్పుడు అరే నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంట్రా అన్న, తెలుగు అన్నాడు. సెకండ్ వాడు హిందీ అన్నాడు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఇప్పుడు వీడిని అడిగేసరికి వీడేమంటాడు, మళ్ళీ తెలుగు అంటాడు. అంటే ఒక ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ వీడు తెలుగు ఇష్టం అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ వీడు హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, మళ్ళీ వీడు తెలుగు ఇష్టం అంటాడు. అంటే ఒక ఇంటర్వెల్ తర్వాత ఒకటే ప్రాపర్టీ రిపీట్ అవుతుంది. తెలుగు ఇష్టపడేవాడు కరెక్ట్గా ఈ ప్లేస్లో ఉంటున్నాడు. కరెక్ట్గా 6 తర్వాత మళ్ళీ 7వ తెలుగు ఇష్టపడుతున్నాడు. మళ్ళీ 6 తర్వాత మళ్ళీ 7వ తెలుగు ఇష్టపడుతున్నాడు. అంటే ఒక సర్టెన్ ఇంటర్వెల్ తర్వాత ఏదైనా రిపీట్ అవుతుంది అంటే దట్ ఈస్ పీరియాడికల్ అంటాం. అన్ని పీరియాడికలే కదండి, రోజులు, సంవత్సరాలు, నెలలు అన్ని పీరియాడికలే కదా. సో అట్లా మన పీరియాడిక్ టేబుల్లో కూడా చాలా ప్రాపర్టీస్ రిపీట్ అవుతాయి. కెమికల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఫిజికల్ ప్రాపర్టీస్ కావచ్చు. ఇప్పుడు చూడండి, నాన్ మెటల్స్ ఉంటాయి. స్టార్టింగ్లో నాన్ మెటల్స్ ఉంటాయి. ఫస్ట్ పీరియడ్లో నాన్ మెటల్స్ ఉంటాయి. నాన్ మెటల్స్ తర్వాత ఉండేవన్నీ మెల్ల మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంటుంది. మళ్ళీ మెటాలిక్ క్యారెక్టర్ తర్వాత మళ్ళీ నాన్ మెటల్కి వస్తాం. అంటే ఫిజికల్ ప్రాపర్టీ రిపీట్ అయింది. ఫస్ట్ నిలబడ్డాడు నాన్ మెటల్ అండి, వాటి తర్వాత మెల్లగా మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతూ మళ్ళీ నెక్స్ట్ లైన్లో వచ్చేప్పుడు ఫస్ట్ వాడు నాన్ మెటల్ అయి ఉంటాడు. అంటే మెటాలిక్ క్యారెక్టర్ మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ ఫస్ట్కి వచ్చింది. మళ్ళీ నాన్ మెటల్ నుంచి మెటల్ నాన్ మెటల్ అట్లా ఎగ్జాంపుల్ చెప్తాను. దాంట్లో కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అట్లా ఒక పీరియాడికల్ ఒక సర్టన్ ఇంటర్వెల్ తర్వాత ప్రాపర్టీ రిపీట్ అవుతుంది. ఫిజికలే కాదు, కెమికల్గా కూడా వాటి కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సాలిడ్ స్టేట్లో ఉన్నాయి అనుకోండి, సరే ఫిజికల్ కదా, కెమికల్ రియాక్షన్స్ పరంగా. ఇప్పుడు లాస్ట్ గ్రూప్ ఉన్నాయి ఎలిమెంట్స్, మన 0 గ్రూప్ ఎలిమెంట్ నోబుల్ గ్యాసెస్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఏ కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయ మొద్దు లేజీ ఫెలోస్ అనుకోండి. సో మనం ఆ పీరియడ్ అంతా పోతాం, అందరూ మంచిగా హైలీ రియాక్టివ్, కొంచెం స్లో రియాక్టివ్, అసలు నో రియాక్టివ్, మళ్ళీ హైలీ రియాక్టివ్, కొంచెం స్లో రియాక్టివ్, మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి నో రియాక్టివ్. సో కెమికల్ రియాక్షన్స్, కెమికల్ ప్రాపర్టీస్ కానీ ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో రిపీట్ అవుతుంటాయి కాబట్టి వాటిని మనం పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటాం. ద ప్రాపర్టీస్, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ periodical in the periodic table are called periodic property. Periodic physical and property అన్న సింగులరే వాడదు, ప్రాపర్టీస్ అండ్ అన్నాం కదా, మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళతో అంటారు. are called periodic properties. అది. సో ద ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కావచ్చు, కెమికల్ ప్రాపర్టీస్ కావచ్చు, విచ్ ఆర్ పీరియాడికల్ రిపీట్ అవుతుంటాయి ఇన్ ద పీరియాడిక్ టేబుల్లో పీరియాడికల్గా ఉంటాయి. ఆర్ కాల్డ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. సో సింపుల్. సో పీరియాడికల్గా
ఉండే ప్రాపర్టీస్ని పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటారు. ఒకటే మాటలో ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ పీరియాడికల్ ఆర్ కాల్డ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. సింపుల్. ఓకేనా? ఇప్పుడు ఇక అసలైన స్టోరీకి వచ్చేద్దాం. అటామిక్ రేడియస్ అంటే ఏంటి, గ్రూప్లో ఎలా మారుతుంది, పీరియడ్లో ఎలా మారుతుంది. మీకు గ్రూప్ అంటే తెలుసు కదండి. మనకు ఒక పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ అంటే ఇలా కిందకి ఉండే ఒక వరుసని మనం గ్రూప్స్ అంటాం. నిలువుగా ఉండే వరుసల్ని గ్రూపులని, ఇలా అడ్డంగా ఉండే వరుసల్ని పీరియడ్స్ అని అంటాం. పీరియడ్స్. నిలువుగా ఉండేవి గ్రూప్స్, పీరియడ్స్. అడ్డంగా ఉండేవన్నీ పీరియడ్స్. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటిది అటామిక్ రేడియస్. మీరు మళ్ళీ మీకు నేను చెప్తున్నాను, మీరు 8 మార్క్స్ క్వశ్చన్ నేర్చుకుంటున్నారు మీ బోర్డ్ ఎగ్జామినేషన్ కోసం. అందులో 8 out of 8 రావాల్సిందే. మీరు అంత సింపుల్ క్వశ్చన్స్, మీ హ్యాండ్ రైటింగ్, రకరకాల కలరింగ్లు, డెకరేషన్లు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఆ టాలెంట్ మీకు ఎక్కువ ఉంది. సో కంటెంట్ కూడా క్లారిటీగా, సోది ఎక్కువ రాయకుండా స్పష్టంగా మనం నీట్గా ఇస్తూ ప్రజెంటేషన్ బాగుండేలా చూడండి. ప్రతి ప్రాపర్టీ ఇది కానీ ఏ ప్రాపర్టీ రాసినా ముందు దాని డెఫినేషన్ రాయండి. అటామిక్ రేడియస్ అంటే ఏంటో రాయండి. గ్రూప్స్లో ఇది ఎలా మారుతుంది, పీరియడ్స్లో ఇది ఎలా మారుతుంది, అంతే. అటామిక్ రేడియస్ లేకపోతే ఇంకో డెఫినేషన్ కూడా పెట్టుకోండి. ప్రతిదానికి ఇట్లా రాయండి. మీరు ఒకటే అటామిక్ రేడియస్ డెఫినేషన్ వేరియేషన్ ఇన్ గ్రూప్, వేరియేషన్ ఇన్ పీరియడ్స్, గ్రూప్స్, పీరియడ్స్. సో ప్రతిదానికి ఇలా 3 సైడ్ హెడ్డింగ్లు పెట్టుకోండి. ఏది అటామిక్ రేడియస్, డెఫినేషన్ ఏంటి, గ్రూప్స్లో ఎలా మారుతుంది, పీరియడ్స్లో ఎలా మారుతుంది, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, డెఫినేషన్ ఏంటి, గ్రూప్స్లో ఎలా మారుతుంది, పీరియడ్స్లో ఎలా మారుతుంది. ఇట్లా నీట్గా మీరు ప్రతిదాన్ని మీరు రాసుకుంటూ పోతే చక్కగా 8 మార్క్స్ వేయకపోతేనే మనసు ఒప్పుకోదు కరెక్షన్ చేసేవాళ్ళు. కాబట్టి అంత ఈజీ క్వశ్చన్ ఇది. సో స్టార్ట్ చేద్దాం. ఇంకొకటి స్టార్ట్ చేసే ముందు కోపడకండి. అటామిక్ రేడియస్ ఒక్కటి మీకు బాగా అర్థమైతే ఈ 3 మీకు ఫ్రీగా వచ్చేసినట్టు. ఇది పట్టుకుంటే, దాన్ని మీరు కాన్సెప్ట్ని కరెక్ట్గా పట్టుకుంటే ఈ 3టిని అసలు మీరు మైండ్లో పట్టాల్సిన అవసరమే లేదు. చాలా తేలిగ్గా మీరే ఆన్సర్ చేసేస్తారు. సరే, ఓకే, చూద్దాం. అటామిక్ రేడియస్ అంటే ఏంటో చూద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్, మీకు రేడియస్ అంటే తెలుసు కదండి, చిన్నప్పటి నుంచి సర్కిల్లో రేడియస్ మీరు చూడలేదా? సర్కిల్లో రేడియస్ అంటే ఏంటండి? అటామిక్ రేడియస్ కూడా అదే. సర్కిల్లో రేడియస్ అంటే సెంటర్ నుంచి సర్కిల్ మీదకి మనం డ్రా చేసే లైన్ని మనం రేడియస్ అంటాం. అటామిక్ రేడియస్ కూడా అదే. ఇది ఆటము, సెంటర్లో ఎవరు ఉంటారు? న్యూక్లియస్. ఇది అవుటర్ మోస్ట్ దీనికైతే చాలా ఆర్బిట్స్ ఉంటాయి కాబట్టి ఆ లాస్ట్ ఆర్బిట్ వరకు దూరం, న్యూక్లియస్ నుంచి లాస్ట్ ఆర్బిట్ వరకు ఉండే దూరాన్ని అటామిక్ రేడియస్ అంట, అంతే. సో ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ద అవుటర్ మోస్ట్, నా హ్యాండ్ రైటింగ్ మాత్రం రాయకండి, 8 వేద్దాం అనుకున్నాడు కూడా ఏ బుద్ధి కాదు, నీట్గా రాయండి. అండ్ ద outer most orbit is called atomic radius. సో ఇది అటామిక్ రేడియస్ అంటే. సో మీకు మీనింగ్ అర్థమైంది కదా. ఒక ఆటంలో సెంటర్ నుంచి, న్యూక్లియస్ నుంచి, ఇక్కడ సెంటర్ అంటే న్యూక్లియస్, సో న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి మధ్యలో చాలా ఆర్బిట్స్ ఉన్నాయి, లాస్ట్ ఆర్బిట్ వరకు ఉండే దూరాన్ని మనం అటామిక్ రేడియస్ అన్నాం. సో ఓకే, ఇది అర్థమైంది. ఇప్పుడు గ్రూప్స్లో మనం పైనుంచి కిందకు వస్తున్నాం. గ్రూప్ అంటే మీకు చెప్పాను కదా, పైనుంచి కిందకు వస్తుంటాం. గ్రూప్స్లో గ్రూప్ అంటే ఇలా పైనుంచి కిందకు ఉండేది గ్రూప్. పీరియడ్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఉంటుంది, లెఫ్ట్ టు రైట్. గ్రూప్ అంటే టాప్ టు
టాప్ టు బాటమ్. ఇప్పుడు గ్రూప్లో మీరు పైనుంచి కిందకు వస్తుంటే అటామిక్ రేడియస్ ఏమవుతుంది, పీరియడ్లో ఏమవుతుందో చూద్దాం. ముందు పీరియడ్ రాస్తాను, పీరియడ్స్ రాద్దాం, తర్వాత గ్రూప్స్ రాద్దాం. గ్రూప్స్ చూడండి, పీరియడ్లో ఏమవుతుందంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్, లేదా సింపుల్గా గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ బికాస్ the differentiating electron enters into the same orbit and hence nuclear attraction force increases on outermost orbit. నేను అర్థమయ్యేటట్టు చెప్తాను, మీరు పెద్దగా ఉంది సార్ ఇది ఈజీ అన్నారు అనుకుంటే చాలా సింపుల్. ఇది లాజిక్ ఏంటంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, ఇప్పుడు లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్ ఇట్లా మనం రాసుకుంటూ పోతాం కదా పీరియడ్లో, లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా రాసుకుంటూ పోతాం కదా. ఇప్పుడు హైడ్రోజన్, హీలియం, లిథియం అటామిక్ నెంబర్ ఎంత అండి? 3. అటామిక్ నెంబర్ 3 అంటే దీంట్లో ఎలక్ట్రాన్స్ ఎట్లా నిండుతాయో చూద్దాం. ముందు ఇది న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్లోకి 2 వచ్చి కూర్చుంటారు, సెకండ్ ఆర్బిట్లోకి 1 వచ్చి కూర్చుంటాడు. అంటే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు? 3 ఎలక్ట్రాన్లు. సరిపోయిందా? లిథియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 3 ఎలక్ట్రాన్లు ఎలా నిండినాయి? ఫస్ట్ ఆర్బిట్లో 2. ఫస్ట్ ఆర్బిట్లో అసలు ఎంతమందికి ప్లేస్ ఉంది? 2 కూర్చోడానికి ప్లేస్ ఉంది. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు పడతాయి, ఇది మనకు రూల్ కదా. ఫస్ట్ దాంట్లో 2, రెండవ దాంట్లో 8 ఎలక్ట్రాన్స్ నిండటానికి ప్లేస్ ఉంటుంది. 8 మంది, 8 ఎలక్ట్రాన్లు వచ్చి కూర్చోవచ్చు ఈ రెండో ఆర్బిట్లో. ప్లేస్ అయితే 8 మందికి ఉంది, సారీ 8, నేను 2 అని రాయాలి. రెండో ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్లు నిండదు. సరే, మన దగ్గర లిథియంలో ఉన్నవి అయితే 3 కాబట్టి ఫస్ట్ ఆర్బిట్లో 2 నిండాక 3వ ఎలక్ట్రాన్ ఇక్కడ నిండేది. మీరు ఇక్కడ గమనించండి, ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయో న్యూక్లియస్లో అన్ని ప్రోటాన్లు ఉంటాయి. న్యూక్లియస్ అంటే క్లాస్ టీచర్, క్లాస్లో టీచర్. ఎలక్ట్రాన్లు టీచర్ చుట్టూ ఉండే పిల్లలు. మీరు చూడండి, టీచర్కి ముందు 2 వరుసలు ఉన్నాయి, బల్లలు. 2 వరుసల బల్లలు ఉన్నాయి. ఈ 2 వరుసల బల్లలో ఎంతమంది పిల్లలు కూర్చున్నారు? 3 పిల్లలు కూర్చున్నారు. మొదటి వరుసలో 2 పిల్లలు కూర్చున్నారు. ఆ వెనకాల బెంచ్లో 1 కూర్చున్నాడు. ఇక్కడ టీచర్ ఉన్నాడు. సో టీచరు, పిల్లలు ఇలా కూర్చున్నారు కదా. మీరు గుర్తుపెట్టుకోండి, టీచర్లో కూడా ఎంత కమాండింగ్ ఉంటుంది, ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది. 3 కవర్ చేసే, అంటే 3 మీద కమాండింగ్ చేసే పవర్ టీచర్లో కూడా ఉంటుంది. ఎందుకంటే 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే న్యూక్లియస్లో 3 ప్రోటాన్లు ఉంటాయి. ఈ న్యూక్లియస్ పని ఏంటి? ఎప్పుడు ఆర్బిట్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది, దగ్గరికి లాక్కుంటుంటుంది. పిల్లల్ని ఎప్పుడు కూడా దూరం పోనీయడు టీచర్, దగ్గరికి లాక్కునే ప్రయత్నం, తన కంట్రోల్లో పెట్టుకుంటా ఉంటాడు టీచర్. కాబట్టి ఇక్కడ టీచర్ గారు అయినటువంటి న్యూక్లియస్ ఎలక్ట్రాన్లని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటాడు. సరే, లిథియం తర్వాత బెరీలియంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అనుకుంటున్నారు? 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 4 ఎలక్ట్రాన్లు ఎలా నిండితే చూడండి, ఇందులో నేను నింపుదాం. ఇప్పుడు చెప్పండి, ఆల్రెడీ ఎన్ని ఎలక్ట్రాన్లు? నేను 3 కదా. ఇప్పుడు 4 ఎలక్ట్రాన్ రావాలంటే ఎక్కడికి వస్తుంది? ఇందులోకి వస్తుంది. కొత్త ఆర్బిట్ అయితే ఏర్పడలేదు కదా, కొత్తగా ఇంకొక కొత్త ఆర్బిట్ ఏర్పడలేదు. ఉన్న ఆర్బిట్లోకి 4వ వాడు కూర్చున్నాడు. ఇప్పుడు న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి? 4 ప్రోటాన్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైనా, న్యూక్లియస్ బలం పెరిగింది, టీచర్లో స్ట్రెంగ్త్ పెరిగింది. మరి టీచర్ ముందున్న వరుసలు పెరిగినాయా, బల్లలు పెరిగినాయా? బల్లలు పెరగలే, బల్లలు 2. ఆ 2వ బల్లలో 1 వచ్చి కూర్చున్నాడు అంతే. టీచర్కి ప్రాబ్లం ఎప్పుడు రైజ్ అవుతుంది? వరుసలు పెరిగినప్పుడు. 2 బల్లలు కాకుండా వెనకాల ఇంకో 3వ బల్ల పడ్డదనుకోండి, కొంచెం దూరం అవుతారు కదా పిల్లలు. వెనకాల 4వ వరుస పడ్డదనుకోండి, కొంచెం దూరం అవుతారు కదా. అంటే టీచర్కి ఎప్పుడు ప్రాబ్లం రైజ్ అవుతుందంటే బల్లల వరుసలు పెరిగితే ప్రాబ్లం అవుతుంది. బల్లలు అవే ఉండి దాని మీద పిల్లలు పెరిగితే ఏం కాదు కదా. ఒకటే బల్ల ఉంది, దాంట్లో 2 కూర్చున్నారు ఇందాక, ఇప్పుడు 3 కూర్చున్నారు, ఏం కాదు, టీచర్ కంట్రోల్ చేసుకుంటారు. ఇక్కడ ఏమైపోయింది? బెరీలియంకి వచ్చేసరికి వరుసలు పెరగలేదు, ఆర్బిట్లు పెరగలేదు.
ఆర్బిట్లు పెరగలేదు, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అన్నాం. ఎందుకంటే ఆ లాస్ట్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రాన్ ఎక్కడికి వచ్చి కూర్చుంది, ఆల్రెడీ ఉన్న సెకండ్ ఆర్బిట్లోకే వచ్చి కూర్చుంది. అంటే ఇందాక లిథియంతో పోలిస్తే ఇది బెరీలియం అనుకుందాం. 1 2 3 4. లిథియంతో పోలిస్తే బెరీలియంలో అవే 2 ఆర్బిట్స్ ఉన్నాయి, దీనికి 2 ఉంటే దానికి 2 ఉన్నాయి. కానీ ఇక్కడ న్యూక్లియస్ మోర్ పవర్ఫుల్. ఇక్కడ న్యూక్లియస్లో 3 ప్రోటాన్లు ఉన్నాయి, ఇక్కడ న్యూక్లియస్లో 4 ప్రోటాన్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు బోరాన్కి వచ్చారు. బోరాన్కి వచ్చేసరికి స్టోరీ ఏంటి? 5 ఎలక్ట్రాన్లు కదా, 1 2 ఫస్ట్ ఆర్బిట్లో 2, సెకండ్ ఆర్బిట్లో 3 ఎలక్ట్రాన్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ బోరాన్లో ఏ ఆర్బిట్లోకి వచ్చింది, అది కూడా 2 ఆర్బిట్లోకి వచ్చి కూర్చుంది. 5వ ఎలక్ట్రాను బోరాన్, ఇది బెరీలియం, ఇది బోరాన్లో 5వ ఎలక్ట్రాను కొత్త ఆర్బిట్ నేను చేసుకోలేదు, ఉన్న 2వ ఆర్బిట్లోకే వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఆర్బిట్లు పెరగలేదు. కానీ న్యూక్లియస్లో ఇప్పుడు 5 ప్రోటాన్లు అయ్యాయి. ఇక్కడ టీచర్ ఇంకా స్ట్రాంగ్ అయ్యాడు, వరుసలు మాత్రం పెరగట్లేదు. అంటే దానివల్ల ఏమైపోయింది, ఇక్కడ న్యూక్లియస్ ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసిన దాంతో పోలిస్తే ఇక్కడ న్యూక్లియస్ ఎలక్ట్రాన్ని బలంగా లాగుతుంది. దీంతో పోలిస్తే బోరాన్లో న్యూక్లియస్ ఎలక్ట్రాన్లని ఇంకా బలంగా దగ్గర జరుపుకుంటుంది. ఎందుకు అంటే న్యూక్లియస్ యొక్క బలం పెరుగుతుంది, ఆర్బిట్లు పెరగట్లేదు దాని తగ్గట్టుగా, అవే ఆర్బిట్లు ఉంటున్నాయి, మధ్యలో ఉన్నవాడి బలమే పెరుగుతుంది, కాబట్టి అట్రాక్షన్ పెరుగుతుంది. కాబట్టి పోను 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 ఏమవుతుందంటే అటామిక్ రేడియస్ తగ్గిపోతుంటుంది, స్మాల్ సైజ్ అయిపోతుంటుంది, ఇలా అయిపోతుంటుంది. సో సైజు తగ్గిపోతుంది, అంటే లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ తగ్గింది. ఇప్పుడు నేను రాసింది చూడండి, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్, ఈ లెఫ్ట్ దీన్ని అటామిక్ రేడియస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ బికాస్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ టు ద సేమ్ ఆర్బిట్. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అదే ఆర్బిట్లోకి ఎంటర్ అవుతుంది, అండ్ హెన్స్ న్యూక్లియర్ అట్రాక్షన్ ఫోర్స్ ఇంక్రీజెస్ ఆన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్. న్యూక్లియర్ అట్రాక్షన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ మీద పెరుగుతున్నది, దాంతో రేడియస్ తగ్గుతున్నది. సో ఇది పీరియడ్లో అటామిక్ రేడియస్. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పీరియడ్లో ఏం జరుగుతుందో దానికి క్వైట్ ఆపోజిట్ గ్రూప్స్లో జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా సరే, ఏ ప్రాపర్టీ అయినా ఇందులో ఒక దాంట్లోదే నేర్చుకోండి, పీరియడ్లో ఏం జరుగుతుందో నేర్చుకోండి అంతే, గ్రూప్లో దానికి ఆపోజిట్ రాసేయండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దీనికి గ్రూప్ ఏం చేయాలి మనం, పీరియాడిక్ ప్రాపర్టీ మన అటామిక్ రేడియస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ atomic radius increases. అటామిక్ రేడియస్ ఏమవుతుంది, ఇంక్రీజ్, టాప్ నుంచి మనం బాటమ్కి వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ న్యూ ఆర్బిట్. అంటే ఏం జరుగుతుందంటే, ఉదాహరణకి ఇక్కడ లిథియం చూసాం కదా, ఇక్కడ చూడండి, సో ఇది లిథియం అనుకోండి, లిథియం. సోడియం తీసుకుందాం, సోడియం ఎంత, సోడియం 11 కదా అటామిక్ నెంబర్, దీనిది 11. సో సోడియం. ఇప్పుడు చూడండి, లిథియంలో 3 ఎలక్ట్రాన్లు ఉండాలి, 3 ఎట్లా నిండుతాయి, 1 2 నిండాక 3లో 2 ఇక్కడ నిండాక 3వ ఎలక్ట్రాన్ ఎక్కడ వచ్చింది, ఈ ఆర్బిట్లోకి వచ్చింది. సోడియంలో 11 ఎలక్ట్రాన్స్ నింపండి, 1 2, రెండో ఆర్బిట్లో 8 ఉంటాయని చెప్పాను, 3 4 5 6 7 8 9 10, మొత్తం ఈ 2తో కలిపి నేను 10 చదివింది. రెండో ఆర్బిట్లో మొత్తం 8 ఉన్నాయి. సో 2 ప్లస్ ఇవి 8, మొత్తం 10 అయినాయి. కానీ సోడియంలో ఇంకో 11వ ఎలక్ట్రాన్ ఏది, మరి 11వ ఎలక్ట్రాన్ కూర్చోడానికి ప్లేస్ లేదు. 11వ ఎలక్ట్రాన్ 3వ ఆర్బిట్ని ఏర్పరచుకొని ఆ ఎలక్ట్రాన్ అక్కడికి వచ్చింది. సో మనకి లిథియం, సోడియం, పొటాషియం ఇట్లా ఉంటుంది కదా గ్రూప్, పైనుంచి కిందకి.
సో ఇప్పుడు ఏమైంది, లిథియం నుంచి సోడియంకి వచ్చేసరికి ఇక్కడ 2 ఆర్బిట్స్ ఉన్నాయి లిథియంలో, సోడియంలోకి వచ్చేసరికి 3 ఆర్బిట్లు అయింది, పొటాషియంలోకి వచ్చేసరికి 4 ఆర్బిట్లు అయితే. అంటే పైనుంచి కిందకు వస్తుంటే ఆర్బిట్లు పెరుగుతున్నాయి, అంటే రేడియస్ పెరుగుతుంది. కాబట్టి ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద న్యూ ఆర్బిట్, హెన్స్ ద అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. ఇది మీకు అర్థమైతే మిగిలింది ఏది కూడా మీరు అసలు బట్టి పట్టకుండా టకటకటగా రాసేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ కేవలం మీకు అర్థం కావటం పర్పస్లోనే, ఇదంతా మీరు రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో మీరు రాయాల్సింది ఏంటి, పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బొమ్మ రూపంలో మీకు పర్మనెంట్ పెడతాను. అటామిక్ రేడియస్ కొంచెం ముందుకు వచ్చాం, ఇంకొంచెం ముందుకు వచ్చాం, ఇంకొంచెం ముందుకు వచ్చాం, ఇంకొంచెం ముందుకు వచ్చాం. సో లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ ఏమవుతుందో మీకు కనబడుతుంది కదా, ఈ బొమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి అండి. ఇక రైట్ రాసుకోండి. ఇది రాసుకున్న తర్వాత నేను తీసేస్తాను. అటామిక్ రేడియస్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ది ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అలియాస్ దీన్నే మనం ఏమని ఇంకో పేరుతో పిలుస్తాం అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఏంటిది ఈ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే, మనకి ఇది ఏంటిది అంటే ఇది ఎనర్జీ అన్నమాట. ఇది ఎనర్జీ. ఈ రెండు లాస్ట్ది సెకండ్ది లాస్ట్ది ఒకళ్ళకొకళ్ళు ఆపోజిట్. ఇది వస్తే మళ్ళీ అది వస్తుంది, ఇది రావాలంటే ఇది వస్తే ఇది వచ్చేస్తుంది ఈజీగా. సో ఏం ఎనర్జీ అంటే ఎలక్ట్రాను ఎనర్జీ. మీకు ఎలక్ట్రాన్ కావాలా, నేను ఎలక్ట్రాన్ ఇస్తా, మీరు నాకేమి ఇవ్వాలి, ఎనర్జీని ఇవ్వాలి. సో ఎలక్ట్రాన్ ఇస్తే ఎనర్జీ నాకు వస్తుంది. లేదు మీకు ఎనర్జీ కావాలా, నేను ఎనర్జీ ఇస్తా, మీరేమి ఇవ్వాలి, అప్పుడు ఎలక్ట్రాన్ ఇవ్వాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్ ఇస్తే ఎనర్జీ ఇస్తారు, ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్ ఇస్తారు. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీలో ఏం చేస్తామంటే ఎలక్ట్రాన్ ఇస్తాను, ఎలక్ట్రాన్ గెయిన్ అన్నాం. అందుకనే మీరు గెయినింగ్, మీ గురించి మాట్లాడుతున్నాడు, మీరు గెయినింగ్ కదా ఎలక్ట్రాన్. సో మీకు నేను ఎలక్ట్రాన్ ఇస్తున్నాను, మీరు నాకేమి ఇవ్వాలి, ఎనర్జీ ఇవ్వాలి. ఆ ఎనర్జీనే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ లేదా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. సో ఏం ఎనర్జీ అది, ద ఎనర్జీ రిలీజ్డ్. ఎవరు రిలీజ్ చేశారు, మీరే. కాసేపు యాటమ్ అనుకోండి, మీరే యాటమ్ అనుకోండి. యాటమ్కి ఏమి ఇచ్చాను నేను, ఎలక్ట్రాన్ ఇచ్చా, మీరేమి ఇచ్చారు, ఎనర్జీ రిలీజ్ చేశారు మీరు. ద ఎనర్జీ రిలీజ్డ్ వెన్ an electron is added to an atom. అంతే, సింపుల్, అయిపోయింది. సో వాట్ ఈజ్ ఎలక్ట్రాన్ ఎనర్జీ, వాట్ ఈజ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఇదేంటిది డెఫినేషన్. ఇది డెఫినేషన్. మనం ఏం రాయాలి తర్వాత, పీరియడ్స్లో ఎలా చేంజ్ అవుతుంది, గ్రూప్స్లో ఎలా చేంజ్ అవుతుందో రాద్దాం. ఏమండి మీకు ఇంకొక మాట చెప్తాను, మీరు నన్ను దయచేసి విమర్శించకండి. ఏ కాన్సెప్ట్ కూడా మనం ఒక 5-10 నిమిషాల్లో మాట్లాడుకునేది కాదు, ప్రత్యేకించి ఇంటర్మీడియట్లు. వీటన్నిటికీ అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇందాక మనం రేడియస్ ఏమవుతుందన్నాం, పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ పోతున్న కొద్దీ తగ్గుతుంది అన్నా. దానికి కూడా ఒక ఒమిషన్ ఉంది, దానికి కూడా ఒక పెక్యులర్ కేసు ఉంది. ఒక దగ్గర తగ్గి ఒకసారి పెరిగి మళ్ళీ తగ్గుతుంది. అందుకనే మనం 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం. దాదాపుగా క్లాసులు వినని వాళ్ళు, కాలేజీకి వెళ్ళని వాళ్ళు, విన్నా అర్థం కాని వాళ్ళు, ఇవన్నీ మనకు అనవసరం అండి. ఎగ్జామ్లో 8 out of 8 రావాలి, అంతవరకు మనం ఆలోచించేది. మీరు నా రెగ్యులర్ క్లాసెస్ అంటే చాప్టర్ అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి విషయం మీ అందరికీ తెలుసు. నేను దాన్ని లోతుల్లో పోయి దాన్ని పోస్ట్ మార్టం చేసి మరి మీకు నేను అర్థమేంటి చెప్తాను. దయచేసి ఇక్కడ మాత్రం ఇది ఎందుకు అదెందుకు అనే క్వశ్చనింగ్ దాదాపుగా రాకుండా చూడండి. వీలైనంత వరకు మరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బట్టి ఇచ్చేటట్టు ఏం చెప్పట్లేదు, కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. అలాగని చాలా డౌట్స్ క్రియేట్ అవుతాయి. మెయిన్గా ఫిజిక్స్ కెమిస్ట్రీలో మనం ఎంత విడమరిచి చెప్తుంటే అన్ని డౌట్లు పెరుగుతూ ఉంటాయి. పైపైన చెప్పుకుంటూ పోతే అసలు ఎవడు అడగడు. దాన్ని చీల్చి పోస్ట్ మార్టం చేసి చెప్పేటప్పుడు వాడికి ఎక్కువ డౌట్లు వస్తుంటాయి పిల్లలకి. కాబట్టి ఇక్కడ మీకు వచ్చేది సహజం. సో మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతున్నాం కాబట్టి ఎక్కువ దీన్ని సాగదీయదలుచుకోలేదు, డ్రాగ్ చేయదలుచుకోలేదు. సో ద ఎనర్జీ రిలీజ్డ్ when an electron is added to an atom. సో ఒక యాటమ్కి మనం ఎనర్జీని, ఏ యాటమ్కి అది కూడా రాయాలండి, యాడెడ్ టు
an isolated gaseous ఎలాంటి వాడికి ఇస్తే వచ్చే ఎనర్జీని మనం ఎంథాల్పీ అని పిలవాలి. ఎలాంటి ఆటం కంటే ఉత్త ఆటం కాదు, ఐసోలేటెడ్ గ్యాసియస్ న్యూట్రల్ ఆటం. ఇక వీడికి మనం ఎలక్ట్రాన్ ఇస్తే, వీడు కూర్చున్నాడు, ఈ పిల్లగాడు కూర్చున్నాడు, వాడికి మనం ఎలక్ట్రాన్ ఇస్తే మనకి ఎనర్జీని ఇచ్చాడు. ఆ ఎనర్జీని ఏమంటామంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ లేదా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాము. ఐసోలేటెడ్ అంటే ఆ ఆటం వేరే వేటితో కూడా అసోసియేట్ అయ్యి ఉండకూడదు, విడిగా ఉండాలి. ఎందుకంటే అసోసియేట్ అయినప్పుడు ఎనర్జీ వచ్చింది అనుకోండి బయటికి, అది ఈ ఆటం ఇచ్చిందా వేరే ఆటం ప్రభావంతో ఇచ్చిందా మనకి తెలియదు. ఇప్పుడు మనం చందా అడగటానికి పోయి అనుకోండి, ఇంట్లో భర్త ఒకడే ఉన్నాడు అనుకోండి, ఆయన చందా అడిగినప్పుడు ఆయన ఎమ్మటే ఒక 500 1000 రూపాయలు రాసేస్తాడు. ఇంట్లో మేడం ఉన్నారు అనుకోండి, పాపం 500 బయటకు తీసుకెళ్ళిపోయి మేడం కడి చేస్తుంది, 500 ఎందుకు 50 100 అంటుంది. అంటే మన దగ్గరకు వచ్చే దాని మీద వేరే వాళ్ళ ప్రభావం ఉంది. కాబట్టి ఐసోలేటెడ్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి మన ఎనర్జీని. సో ఐసోలేటెడ్ వాళ్ళకే ఆటం మనం ఎలక్ట్రాన్ ఇస్తే వాడు మనకి ఇచ్చేది ఎంథాల్పీ, గెయిన్ ఎంథాల్పీ అవుతుంది. సో ఐసోలేటెడ్ గ్యాసియస్ న్యూట్రల్ ఆటమ్, జనరల్గా ఆటమ్స్ ఉండే న్యాచురల్ పొజిషన్ అనమాట. అంటే ఎట్లాంటి మ్యానిపులేషన్ లేని సిచ్యువేషన్లో ఉండాలి ఆటమ్. న్యూట్రల్ స్టేజ్లో, గ్యాసియస్ స్టేజ్లో ఉన్నప్పుడు అది మనకి ఎంత ఎనర్జీ ఇస్తుందో ఆ ఎనర్జీనే మనం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. సో ఈ వర్డ్ వాడటం మర్చిపోకండి. ఎనర్జీ రిలీజ్డ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు అన్ ఐసోలేటెడ్ గ్యాసియస్ న్యూట్రల్ ఆటమ్. రైట్. ఇక ఇప్పుడు ఒక్కసారి పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి పోతున్నామండి. ఎనర్జీ ఏమవుతుందో చూద్దాం. గెయిన్ ఎంథాల్పీ ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఇంత దూరం ఉంది న్యూక్లియస్కి ఆర్బిట్. ఇక్కడ ఈ ఫస్ట్ దాంట్లో, లాస్ట్ దాంట్లో చూద్దాం. న్యూక్లియస్కి ఆర్బిట్ చాలా దగ్గరగా ఉంది, ఇక్కడేమో దూరం ఉంది, ఇక్కడ దగ్గరగా ఉంది. ఇప్పుడు వీడికి ఎలక్ట్రాన్ ఇద్దాం, వీడికి ఎలక్ట్రాన్ ఇద్దాం. ఎలక్ట్రాన్ ఇస్తే మనకేమి ఇవ్వాలి? వాడు ఎనర్జీని ఇవ్వాలి. చెప్పండి, ఇప్పుడు ఇతను మనకి ఎక్కువ ఎనర్జీని ఇస్తాడా, ఇతను మనకి ఎక్కువ ఎనర్జీని ఇస్తాడా? అంటే ఇతను ఎక్కువ ఎనర్జీని ఇస్తాడు. ఎందుకు ఎక్కువ ఎనర్జీని ఇస్తాడు? ఈయన ఎక్కువ ఎనర్జీని ఇవ్వడు. ఎందుకు అంటే అసలు ఇతను ఎలక్ట్రాన్ని తీసుకోవటానికే ఇష్టపడడు. చెప్పాను కదా, క్లాస్లో టీచర్ నుంచి ఆల్రెడీ పిల్లలు దూరం కూర్చున్నారండి, లాంగ్లో కూర్చున్నారు. నాకు ఇంకో పిల్లగాడు వస్తాడు అంటున్నాడు, నా క్లాస్లో కూర్చొని సార్ మీ పాఠం వింటారు సార్, మీ పాఠం బాగా నాకు అర్థమవుతుంది క్లాస్లో వింటే. అబ్బా ఇప్పటికే చాలా మంది ఉన్నారు రా బాబు క్లాస్లో, వాళ్ళని కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదు, ఒక్కటి నా పాఠం వినట్లేదు, అల్లరి చేస్తున్నారే అని ఇక సరే బలవంతంగా మీదగా కూర్చోపోరా లాస్ట్లో ఉంటాం. అంటే ఇంట్రెస్ట్ లేదు. ఈ సిచ్యువేషన్ చూడండి, నా క్లాస్లో పిల్లలు లేరు, నేనున్నా బాగా పాఠం చెప్పాలని ఆరాట ఉంది, వినటానికి పిల్లలు లేరు. పాపం ఎవడో పిల్లగాడు ఉన్నాడు, రారా బాబు ప్లీజ్ రా పాఠం చెప్తాను, ఎన్ని రా కూర్చోరా అంటే వాడు వచ్చి కూర్చుంటాడు. అవసరమైతే వాడికి ఎదురు డబ్బులు ఇవ్వాలి నేను, అరే నీకు ఒక 100 రూపాయలు ఇస్తారా నా పాఠం ఏంట్రా అంటే. మనం ఎలక్ట్రాన్ ఇస్తే ఎనర్జీ ఎక్కువ వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఎలక్ట్రాన్ ఎక్కువ అవసరం ఇక్కడ. ఎలక్ట్రాన్, ఈ న్యూక్లియస్ ఎలక్ట్రాన్ టక్కన లాగేసుకుంటుంది, దగ్గర అది ఆర్బిట్ దగ్గరే ఉంది కదా, దగ్గరే ఉంది కాబట్టి న్యూక్లియస్ పవర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. కానీ పవర్ఫుల్ న్యూక్లియస్కి సరిపడా ఎలక్ట్రాన్ లేరు, ఆర్బిట్ చాలా దగ్గరగా ఉంది. కాబట్టి నువ్వు ఎలక్ట్రాన్ ఇస్తే అది ఇష్టపడుతుంది, తీసుకోవడానికి ఇష్టపడుతుంది. పైగా నీకు ఎదురు డబ్బులు వస్తుంది, లంచం ఏదో దానికి ఏదో పేరు పెట్టండి, మీకు అవసరమైతే డబ్బులు ఇచ్చి మీరు ఎలక్ట్రాన్ తీసుకుంటుందండి. కాబట్టి ఇక్కడ మీరు ఎలక్ట్రాన్ ఇస్తారు, పాప ఎనర్జీని ఇస్తుంది కానీ 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తుంది, ఇదైతే 1000 రూపాయలు దాకా ఇస్తుంది ఎలక్ట్రాన్ ఇస్తే. కాబట్టి ఇప్పుడు ఏమైనా చెప్పండి, గెయిన్ ఎంథాల్పీ తక్కువ ఎక్కువ అంటే ఇంక్రీజ్ అయింది. సో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. ఇప్పుడు చెప్పండి, గ్రూప్స్లో టాప్ టు బాటమ్ డిక్రీజెస్, ఆపోజిటే కదండి. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. అటామిక్ రేడియస్ ఏమైంది? లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్, టాప్ టు బాటమ్ ఇంక్రీజ్. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్, టాప్ టు బాటమ్ డిక్రీజ్. టాప్ టు బాటమ్ ఎందుకు డిక్రీజ్ అయిందో మీకు తెలుసు కదా, గ్రూప్లో కిందకు వస్తున్న కొద్దిగా సైజు పెరుగుతూ ఉంటుంది, సైజు పెరుగుతూ ఉంటుంది. అప్పుడు వీడు ఎలక్ట్రాన్ని నువ్వు ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తా అన్నావు అనుకోండి, సరే ఏడుస్తున్నా నవ్వుతున్నా తీసుకొని కొద్ది డబ్బులు ఇస్తాడు. వీడైతే అసలే ఇష్టపడు ఎలక్ట్రాన్,
తీసుకుంటాడు కానీ మనకి ఎక్కువ పెద్ద డబ్బులు ఇయ్యాడు, వాడికి అవసరమే లేదు. అసలే ఇయ్యాడు, ఎలక్ట్రాన్ తీసుకుంటే మనకి ఎక్కువ ఎనర్జీని అసలే ఇయ్యాడు. తగ్గిపోతూ ఉంటుంది అనమాట, పైనుంచి కిందకు వస్తుంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. అర్థమైందండి? అటామిక్ రేడియస్ గుర్తుపెట్టుకుంటే ఎంథాల్పీ సేమ్ సైజుని బట్టి మీరు అర్థం చేసుకోండి, లాజిక్ అర్థం చేసుకోండి. ఎంథాల్పీ అంటే ఎలక్ట్రాన్ ఇస్తే డబ్బులు ఇవ్వటం, ఎనర్జీ డబ్బులు ఇవ్వయా, ఎలక్ట్రాన్ ఇస్తే ఎనర్జీని ఇవ్వటం. సో ఎవరు ఎక్కువ ఇస్తారో మీరు ఆలోచించకుండా అయిపోయింది. ఒక పీరియడ్లో గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, గ్రూప్లో దానికి ఆపోజిట్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోకర్లేదు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఇస్తారో ఎనర్జీని, వీడు ఎక్కువ ఇస్తాడు. రైట్, ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ తీసేద్దాం. ఇది డెఫినేషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతుంది. ఒకటి ఎలక్ట్రోనెగటివిటీ, ఇది కూడా మూడోది ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటంటే డిజైర్, కోరిక, ఇష్టం. ఎలక్ట్రాన్ అంటే ఇష్టం. ఎలక్ట్రాన్ని ఇష్టపడటాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఎలక్ట్రాన్ అంటే అత్యంత ప్రేమ, అబ్బాయి ఎలక్ట్రాన్ దొరికితే చాలు లెక్కలు తీసుకుని జేబులో వేసుకుంటా అంటే, అరే బాబు వాడికి ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువ ఉందిరా అంటారు. ఎలక్ట్రోనెగటివిటీ బాగా ఎక్కువ ఉండటం అంటే ఎలక్ట్రాన్ని ఎక్కువ ఫోర్స్తో తీసుకుంటా. మీ చేతిలో గట్టిగా పట్టుకున్నారు, గట్టిగా పట్టుకుని లాక్కుంటుంది అంటే నాకు బాగా ఇష్టం. మీ చేతిలో ఎలక్ట్రాన్ ఉంది కానీ నాకు ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ లేదు, అంటే నాకు కోరిక ఎక్కువ లేదు. నీ చేతిలో ఎలక్ట్రాన్ నువ్వు ఇస్తానన్నా నేను సరే ఈరా అని తీసుకుంటాను తప్ప పెద్ద ఇష్టంతో తీసుకోను. కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటంటే ద టెండెన్సీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్ పెయిర్. The tendency to attract the pair of electrons is called pair of electrons by an atom is called electronegativity. ఇంకా అర్థమైపోయిందా మీనింగ్? అయితే టెండెన్సీ, తీసుకునే కోరిక ఎక్కువ ఉండటానికి మనం ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. రైట్. సో మీకు కొంచెం సౌండ్ లైట్గా మీకు బ్యాక్గ్రౌండ్లో వస్తుంటుంది, పూజలు అవి జరుగుతుంటే దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోకండి, కాన్సన్ట్రేషన్ నా మీదనే పెట్టుకోండి. సౌండ్ పొల్యూషన్ పెరిగితే ఆఫ్ చేస్తాను నేను. సో చూడండి, ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్ని తీసుకునే కోరిక అని చెప్పాను కదా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రాన్ తీసుకునే కోరిక? మీకు లాజిక్ అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, వీడికి దగ్గరలో ఎలక్ట్రాన్ పెట్టాను, వీడి చుట్టుపక్కల ఎలక్ట్రాన్ ఉంది, ఎలక్ట్రాన్ పేరు ఉంది, వీడికి దగ్గరలో ఒక ఎలక్ట్రాన్ పేరు ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఎలక్ట్రాన్ పేరుని వీడు ఇష్టపడతాడా తీసుకోవడానికి? వీడు ఇష్టపడతాడు. సేమ్ కాన్సెప్ట్ ఇందాకలే, ఇతనే ఇష్టపడతాడు. ఎందుకు? న్యూక్లియస్ మోర్ పవర్ఫుల్. క్లాసులో పిల్లలు లేరు, సో దగ్గరలో ఎలక్ట్రాన్ పేరు తిరుగుతుంది, గట్టిగా పట్టుకొచ్చుకుని క్లాసులో పెట్టుకుంటాడు, క్లాసులో కూర్చోబెట్టి లాక్కొచ్చి కూర్చోబెట్టుకుంటాడు, పాఠం ఏంట్రా యాడ్ తిరుగుతున్నారా అని. ఈయన ఉన్న పిల్లల్ని కాపలా కాయడమే కష్టం అంటే బయట తిరిగే పిల్లగాళ్ళకి వెళ్ళి అసలు ఎదురు. కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ కూడా లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది, దీనికంటే లాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్ ఏ పీరియడ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. సో లెఫ్ట్ టు రైట్ కదా, మనం బాణం గుర్తుకుంటూ పెడతాం, లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్ అంటే ఆటోమేటిక్గా గ్రూప్స్లో ఏమవుతుంది చెప్పండి? గ్రూప్స్లో ఎలక్ట్రోనెగటివిటీ పైనుంచి కిందకు వస్తుంటే డిక్రీజెస్. అంటే మీరు రీజన్ కూడా రాయొచ్చు. ఇప్పుడు ఇది ఇంక్రీజ్ అయింది, ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే యాజ్ ద అటామిక్ రేడియస్, అన్ని అటామిక్ రేడియస్ బేస్ చేసుకుని చెప్పండి మీరు. పీరియడ్లో ఎందుకు ఇంక్రీజ్ అయింది ఎలక్ట్రోనెగటివిటీ? బికాస్ అటామిక్ రేడియస్ ఇస్ డిక్రీజింగ్, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. అంతే. మీరు ఎక్కువ ఎక్కడ ఏమున్నా చదవకండి, సింపుల్ రీజన్, అటామిక్ రేడియస్ తగ్గుతుంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది. సో గ్రూపులో ఎందుకు డిక్రీజ్ అవుతుంది ఎలక్ట్రోనెగటివిటీ? గ్రూపులో అటామిక్ రేడియస్ పెరుగుతుంటుంది, సైజు పెరుగుతుంటుంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ తగ్గిపోతుంది. అంతే కథం. మీరు పెద్ద రీజన్స్ ఏం అక్కర్లేదు, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దీని మీనింగ్ అర్థమైతే మీకు ఈజీ అర్థమైపోతుంది. ఎలక్ట్రోనెగటివిటీ అంటే కోరిక, ఎలక్ట్రాన్ పేరుని తీసుకునే కోరిక అని మీకు అర్థమైంది అనుకోండి. వీళ్ళిద్దరిలో చూసుకోండి, ఫస్ట్ లాస్ట్ మధ్యలో నీకు అనవసరం. ఫస్ట్ లాస్ట్ లో ఎవరికి ఎక్కువ ఇష్టం ఎలక్ట్రాన్ పేరుని తీసుకోవడానికి? వీడికి ఎక్కువ ఇష్టం, వీడికి తక్కువ. ఇది లో, ఇది హై అంటే ఏమైనట్టు? లో టు హై ఇంక్రీజ్ అయింది.
గుర్తుపెట్టుకోండి. సో పీరియడ్లో ఇంక్రీజ్ అయింది కళ్ళు మూసుకొని రాయొచ్చు, గ్రూప్లో డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, నిజంగా కళ్ళు మూసుకొని రాయవాకండి. ఎలక్ట్రోనెగటివిటీ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటిది, అయనైజేషన్ ఎనర్జీ. అయోనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం. ఏదైనా ఒకటే, మీకు ఇందాకనే చెప్పాను. దీని మీద మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఉందండి. ఆయన సెపరేట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ దీని తర్వాత అదే మనం డిస్కస్ చేసుకుంటాం. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి అంటే మీకు చెప్పాను ఇందాక, వీటికి ఆపోజిట్. ఇక్కడ ఏం చేసాం మనం, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే నేను ఎలక్ట్రాన్ ఇస్తే ఎనర్జీ ఇచ్చినాయి. ఇక్కడ ఏం చేస్తామంటే ఎనర్జీని ఇస్తాం, ఎలక్ట్రాన్ తీసుకుంటాం. సో దాన్ని అయనైజేషన్ ఎనర్జీ అంటారు. ద ఎనర్జీ గివెన్ ఆర్ రిక్వైర్డ్, ఎట్లయినా రాయొచ్చు మీరు. ఎనర్జీ రిక్వైర్డ్ లేదా ఎనర్జీ గివెన్ టు అన్ ఆటమ్ టు రిమూవ్, ఏం చేయడానికి, ఎలక్ట్రాన్ తీసేయడానికి. దాని నుంచి టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఇట్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఇది ఏంటి అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంటుంది కదా, ఆ ఎలక్ట్రాన్ని మనం లాక్కోవాలి, మనం తీసుకోవాలి. ఎలక్ట్రాన్ ఉత్తగిస్తుందంటే మనం ఎనర్జీని ఇస్తే కదా ఇచ్చేది. కాబట్టి మనం ఎనర్జీని ఇచ్చి ఎలక్ట్రాన్ని తీసుకుంటాము. మనం ఎంత ఎనర్జీని ఇస్తామో ఆ ఎనర్జీనే మనం ఏమంటామంటే అయనైజేషన్ ఎనర్జీ అంటాం. దేనికోసం ఇస్తున్నాం ఎనర్జీని, ఎలక్ట్రాన్ తీసుకోవడం కోసం. అర్థమైంది కదా ఇప్పుడు. సో ద ఎనర్జీ రిక్వైర్డ్ ఆర్ ఎనర్జీ గివెన్ టు అన్ ఆటమ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఇట్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఈస్ కాల్డ్ అయనైజేషన్ ఎనర్జీ. కథ మీనింగ్ అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ పోతుంటే అయనైజేషన్ ఎనర్జీ ఏమైద్దో మీరు చెప్పండి. ఎవరికి ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి ఎలక్ట్రాన్ తీసేయాలంటే, వీడికి ఎక్కువ ఎనర్జీ. ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ తీసేయాలి, మనం ఇందులో కూడా ఎలక్ట్రాన్ తీసేయాలి. ఇక్కడేమో ఎలక్ట్రాన్ ఇచ్చాము, ఎనర్జీ తీసుకున్నాము. ఇక్కడేమో ఎలక్ట్రాన్ తీసేయాలి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ తీసేయాలి, ఈ ఎలక్ట్రాన్ తీసేయాలి. ఎక్కడ ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఎక్కువ ఎనర్జీని ఇవ్వాలి, ఇక్కడ ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. ఆల్రెడీ క్లాసులో పిల్లలు లేర్రా బాబు అంటే నువ్వు వచ్చి ఉన్న పిల్లగాని కూడా తీసుకుపోతానంటే ఊరుకుంటారా టీచర్ గారు? ఊరుకోరు. సో వాళ్ళకి పాపం ఆయనకి పిల్లలు కావాలి. ఇంకా నువ్వు వచ్చి పిల్లలు ఇవ్వకపోక నువ్వు ఉన్న పిల్లల్ని లేకపోతా అంటున్నావు, ఉన్న ఎలక్ట్రాన్ తీసేస్తా అంటున్నాను. ఉన్న ఎలక్ట్రాన్ తీసేయాలంటే బాగా డబ్బులు పెట్టాలి మీరు, బాగా అంత ఈజీగా ఒప్పుకోడు. కాబట్టి చాలా ఎనర్జీ పెడితే తప్ప ఎలక్ట్రాన్ రాదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లగాళ్ళు టీచర్ కంట్రోల్లో ఉన్నారు. ఇక్కడ టీచర్ స్ట్రాంగ్గా ఉన్నాడు, న్యూక్లియస్ స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్గా ఉన్న టీచర్ పహారాలో పిల్లగాడు ఉన్నాడు. సో ఆ పిల్లగాడిని మీరు మెల్లగా క్లాస్ నుంచి బయటకు తప్పివెళ్ళడం అంత ఈజీ ఏంటి, బాగా ఎఫర్ట్స్ పెట్టాలి. కాబట్టి చాలా ఎనర్జీ వెచ్చిస్తే కానీ ఎలక్ట్రాన్ బయటికి రాదు. దట్ ఈస్ ద రీజన్. కాబట్టి ఎలక్ట్రాన్ నెగిటివిటీ కూడా ఏమైంది, లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అయ్యిందండి. మీరు గమనించారా, వీళ్ళ ముగ్గురు ఇంక్రీజ్ అయ్యారు, రేడియస్కి ఆపోజిట్ వీళ్ళు ముగ్గురు. సో ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. సో గ్రూప్లో ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్. ఇక్కడ మీరు రీజన్ కూడా రాయండి, మళ్ళీ ఇక్కడ కూడా రీజన్ ఏ రాస్తుంది, ఎందుకు ఇంక్రీజ్ అయింది, బికాస్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్, ఎలక్ట్రోనెగటివిటీ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. బికాస్ అటామిక్ రేడియస్ ఇస్ డిక్రీజింగ్, అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. అంటే వీ నీడ్ టు అప్లై మోర్ ఎనర్జీ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్, ఇట్లా రైట్ సైడ్ పోతుంటే. సో ఇది అయనైజేషన్ ఎనర్జీ. సో బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. అటామిక్ రేడియస్ అండ్ ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, అయనైజేషన్ ఎనర్జీ. అటామిక్ రేడియస్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్, ఇది ఒక్కటే డిక్రీజెస్. వీళ్ళ ముగ్గురు లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ ఇంక్రీజ్. సో ఒక రేడియస్గా పాపం ముగ్గురు వ్యతిరేకంగా ఉన్నారు. ఒక్కసారి వీళ్ళ మీనింగ్ ఏంటో చూద్దాం. ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ ఇస్తే మనకి బయటకు వచ్చే ఎనర్జీ, మనం ఎలక్ట్రాన్ ఇస్తే మనకు వచ్చే ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ మనం తీసుకోవడానికి మనం ఇవ్వాల్సిన ఎనర్జీ, అయనైజేషన్ ఎనర్జీ. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే డిజైర్, ఎలక్ట్రాన్ పేర్ని అట్రాక్ట్ చేసుకునే కోరిక. సో ఇవన్నీ కూడా ఇంక్రీజింగ్ 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 పీరియడ్లో ఆటోమేటిక్గా ఆపోజిట్గా ఉంటాయి గ్రూప్స్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రెడీగా ఉంది,
మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. బాయ్.